తెలుగు సినిమా స్థాయిని బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని విభజించవచ్చు. మన ప్రాంతీయ సినిమాను గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద నిలబెట్టిన ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఏగ వంటి ప్రయోగాత్మక చిత్రంతో గ్రాఫిక్స్ మాయాజాలం చూపించిన, ఆర్ఆర్ఆర్తో ఆస్కారు వేదికపై నాటు అంటూ స్టెప్పులు వేయించినా అది ఆయనకే సాధ్యమైంది. ఇప్పుడు అదే జక్కన్న టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుతో చేతులు కలిపారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. వారణాసి పేరుతో మేజర్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే ఇది కేవలం ఒక సినిమాగా మాత్రమే కాదు, ఇండియన్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే ఒక అస్త్రం. రాజమౌళి సినిమాల్లో హీరోల మేకోవర్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు తెలుసు. ఈ వారణాసి చిత్రం కోసం మహేష్ బాబు మునిపెన్నడూ లేని విధంగా ఒక కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. ఆయన కెరీర్లోనే ఇది అత్యంత భారీ చిత్రంగా నిలవనుంది. షూటింగ్ స్పాట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతి సీన్ అత్యంత ఖరీదైన సెట్స్ మధ్య అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతోంది. రాజమౌళి తన ప్రతి సీన్లోనూ ఒక కొత్త లోకాన్ని సృష్టిస్తారు. ఈసారి వారణాసి పుణ్యక్షేత్రం నేపథ్యంలో ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ను మన ముందుకు తీసుకురాబోతున్నారు. రీసెంట్గా విడుదలైన చిన్న గ్లిమ్స్ చూస్తేనే విజువల్ ఎఫెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. రాజమౌళికి గ్రాఫిక్స్ అంటే ప్రాణం. అందుకే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగానే విఎఫ్ఎక్స్ పనుల కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దించారు. గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా ఉండేలా జక్కన్న స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కేవలం గ్రాఫిక్స్ కోసమే 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ విజువల్స్ చూస్తే ప్రేక్షకులు థియేటర్లో సీట్లలో కూర్చోవడం కష్టమే అనిపిస్తోంది. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే అందరి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంత భారీ బడ్జెట్ అంటే రిస్క్తో కూడుకున్న పని. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన మలుపు ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు గాని, రాజమౌళి గాని ముందస్తుగా ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. వీరిద్దరూ కేవలం సినిమా అవుట్పుట్ మీద, క్వాలిటీ మీద మాత్రమే దృష్టి పెట్టారు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో మాత్రమే వారు వాటా తీసుకోనున్నారు. అంటే నిర్మాతలకు భారం తగ్గించడమే కాకుండా సినిమా విజయంపై తమకున్న నమ్మకాన్ని ఈ విధంగా చాటుతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఒకేసారి 120కి పైగా దేశాల్లో వివిధ భాషల్లో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. దీనికోసం ఇప్పటి నుంచే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి టీం ఇప్పటికే విదేశీ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతోంది. మేజర్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటోంది.